అందరికీ నమస్కారం. కాయమెంత భయాన కాపాడినను గాని ధాత్రిలో నది చూడ దక్కబోదు. ఏ వేళనే రోగమే మరించునో సత్వముందగజేయునే చందమునను. ఔషధంబులు మంచివనుభవించిన గాని కర్మ క్షీణంబైన గాని విడదు. కోటి వైద్యులు గుంపు గూడవచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు. తేటగీతి. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అంటే ఓ నరసింహస్వామి, మనిషి తన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఆ శరీరాన్ని ఎంత కాపాడుకున్నా అది ఎప్పటికీ స్థిరంగా అయితే ఉండదు. ఏ క్షణం ఏ రోజు ఏ రోగం వస్తుందో అస్సలు కనిపెట్టలేము, అర్థం కాదు. ఎన్ని మందులు వాడినా ఎన్ని వైద్యాలు చేసుకున్నా ఆ వచ్చిన రోగం తన కర్మఫలం తీరే వరకు శరీరాన్ని వదిలి వెళ్ళదు. అలాగే ఎంతమంది వైద్యులు వచ్చి ఎన్ని వైద్యాలు చేసినా కూడా మరణింపజేసే రోగాన్ని ఏ వైద్యుడు కూడా పోగొట్టలేరు. మనిషికి ఈ కాలంలో ఇది జరుగుతుంది అని వాళ్ళ ప్రయాణకాలం ముందే నిర్ణయించున్నప్పుడు ఇంకా దాన్ని దాటి వాళ్ళు ఒక్క నిమిషమైనా ప్రాణంతో ఉండగలరా? అస్సలు ఉండలేరు. ఇది ఈ పద్యం యొక్క భావం.